మన భారతదేశంలోని ఒక్కో పురాతన దేవాలయం వెనుక ఒక్కో అద్భుతమైన కథ ఉంది. కానీ నేనిప్పుడు చెప్పే ఈ ఆలయం గురించి వింటే మీ మతిపోవడం ఖాయం. సాధారణంగా ఏదైనా ఆలయానికి వెళ్ళాలంటే దేవుని మీద భక్తి ఉంటే చాలు. కానీ ఇక్కడికి వెళ్ళాలంటే మీకు భక్తితో పాటు గుండె ధైర్యం కూడా కావాలి. ఎందుకంటే ఈ ఆలయంలో మాత్రం ఎక్కడ చూసినా పాములు కనిపిస్తాయి. కానీ అవి ఎవ్వర్నీ కాటెయ్యవు. కటేసినా ఆ ఆలయపు మట్టి పూస్తే నయమైపోతుంది. అలాగే మీరు అన్ని ఆలయాల్లో పూజరులుగా మగవాళ్లనే చూసుంటారు. కానీ ఇక్కడ మాత్రం తరతరాలుగా ఆడవాళ్లే ప్రధాన అర్చకులుగా ఉంటున్నారు. అంతేకాదు ఇది ఎంత గొప్ప పుణ్యక్షేత్రమంటే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి అవతారమైన పరశురాముడే అక్కడ దేవుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అయితే అసలేంటి ఆలయం, ఎక్కడుంది, 30,000 నాగులు అక్కడికి ఎలాగొచ్చాయి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది మన్నారసల శ్రీ నాగరాజస్వామి ఆలయం గురించి. ఇది కేరళ రాష్ట్రంలోని అలప్పుజ జిల్లా హరిపాడ్ నగరానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. హిందూ సంప్రదాయంలో నాగపూజకు ఒక ప్రత్యేక స్థానముంది. కానీ ఈ క్షేత్రం వాటన్నిటికంటే భిన్నమైనది. ఇక్కడ ప్రధాన దైవాలు సర్పాల రాజైన నాగరాజ మరియు ఆయన భార్య భుజంగవల్లి. ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే మనకు చెట్ల పొదల్లో రాళ్ల మధ్య ఎక్కడ చూసినా వేల సంఖ్యలో సర్ప విగ్రహాలే కనిపిస్తాయి. అలాగే ఈ క్షేత్రం సుమారు 5,000 సంవత్సరాల చరిత్ర కలిగినదిగా పరిగణించబడుతుంది. ఇక ఈ ఆలయ పుట్టుక వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. క్షత్రియ వధ చేసిన తర్వాత తన పాప విముక్తి కోసం పరశురాముడు సముద్రంలోకి తన గొడ్డల్ని విసిరి ఒక కొత్త భూభాగాన్ని సృష్టించాడు. అదే కేరళ. అయితే ఆ నేల అంతా సముద్రపు ఉప్పు నీటితో నిండి ఉండి నివాస యోగ్యం కాకుండా పోయింది. అప్పుడు పరశురాముడు శివుణ్ణి ప్రార్థించగా నాగదేవతల్ను పూజించమని శివుడు ఆయనను సూచించాడు. దాంతో పరశురాముడు నాగదేవతల్ను పూజించగా ఆయన వేద మంత్రాల ఉచ్చారణకు మెచ్చిన నాగరాజు ప్రత్యక్షమై తన విషాగ్నితో ఆ నేలలోని ఉప్పును పీల్చేసి భూమిని సస్యశ్యామలం చేశాడు. ఆ తర్వాత పరశురాముడు మందార వృక్షాల మధ్య నాగరాజు విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అందుకే ఈ ప్రాంతానికి మన్నారసల అంటే మందారశాల అనే పేరు వచ్చింది. మన్నారసల చరిత్రలో అత్యంత కీలకమైన మలుపు వాసుదేవ నంబూదిరి మరియు శ్రీదేవి అంతర్జనం అనే బ్రాహ్మణ దంపతుల రూపంలో వచ్చింది. వీరికి చాలా కాలం సంతానం లేకపోవడంతో వారు నాగరాజును అత్యంత భక్తితో పూజించేవారు. ఒకసారి ఈ ప్రాంతంలో దట్టమైన అడవిలో మంటలు వ్యాపించినప్పుడు సర్పాలన్నీ ఆ వేడికి తల్లడిల్లిపోయాయి. అప్పుడు ఆ దంపతులు సర్పాల గాయాలకు పంచగవ్యంతో చికిత్స చేసి చందనం పూసి వాటిని కాపాడారు. దాంతో ఈ సేవకు మెచ్చిన నాగరాజు శ్రీదేవికి సంతానంగా జన్మిస్తానని వరమిచ్చాడు. అలా కొంతకాలం తర్వాత శ్రీదేవికి 2 బిడ్డలు జన్మించారు. అందులో ఒకరు సాధారణ మానవ రూపంలో ఉన్న బాలుడు కాగా మరొకరు 5 తలల సర్పం. కాలక్రమేణా ఆ సర్ప బాలుడు తన తమ్ముడికి కుటుంబ బాధ్యతలు అప్పగించి ఆ ఇంటిలోని ఒక నేల మాలిగలో సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు ఆ సర్ప బాలుడు తన తల్లితో మాట్లాడుతూ ఈ వంశంలోని మహిళలే నాకు ప్రధాన పూజలు చెయ్యాలి అని ఆజ్ఞాపించాడు. అప్పటి నుండి నేటి వరకు ఆ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వృద్ధ మహిళలే ఇక్కడ ప్రధాన అర్చకత్వాన్ని నిర్వహిస్తున్నారు. వారినే ఇక్కడి భక్తులు వలియమ్మ అని పిలుస్తారు. ఇలాంటి సంప్రదాయం మనకు ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. ఈ ఆలయ నిర్వహణ మొత్తం ఇప్పటికీ ఆ బ్రాహ్మణ కుటుంబం చేతుల్లోనే ఉండటం వల్ల అక్కడి పవిత్రత మరియు నిష్ఠ ఏమాత్రం తగ్గలేదు. అలాగే వలియ అమ్మ ఇచ్చే ఆశీర్వాదం కోసం భక్తులు గంటల తరబడి వేచి ఉంటారు. ఒక సాధారణ గృహిణిగా ఉండి నాగరాజు ఆజ్ఞ మేరకు సన్యాసినిగా మారి లోక కళ్యాణం కోసం పూజలు చేసే ఆ తల్లి గొప్పతనం వర్ణనాతీతం.
ఇక ఈ మన్నారసల ఆలయం కేవలం ఒక పూజా స్థలం మాత్రమే కాదు, ఇది ఒక పరిహార క్షేత్రం కూడా. జాతకంలో రాహు కేతువుల ప్రభావం ఉన్నవారు, పితృదోషాలు లేదా సర్పదోషాలతో ఇబ్బంది పడేవారు ఇక్కడికి వస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా సంతానం లేని దంపతులకు ఇది ఒక గొప్ప ఆశాకిరణం. సంతానం కోసం భక్తులు ఇక్కడ నాగ ప్రతిష్ఠ చేస్తారు. అంటే స్వామికి సర్ప విగ్రహాలను కానుకగా ఇస్తారు. ఒకవేళ సంతానం కలిగితే ఆ బిడ్డను తీసుకువచ్చి స్వామికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. ఇక దీని గురించి మనం ఒకసారి సైంటిఫిక్ కోణంలో చూస్తే, మన శరీరంలోని వెన్నెముక మరియు నాడీ వ్యవస్థకు సర్పశక్తితో సంబంధం ఉంటుందని కొందరు నిపుణులు చెబుతుంటారు. మన బాడీలో ఉండే నెగిటివిటీని లేదా క్రానికల్ స్ట్రెస్ను తొలగించటానికి ఈ క్షేత్రంలోని ఎనర్జీ సహాయపడుతుంది. ఇక్కడ ప్రధానంగా నూరంపాలం అనే పూజ చేస్తారు. ఇందులో పసుపు మరియు పాలను ఉపయోగించి అభిషేకం నిర్వహిస్తారు. అలాగే ఆరోగ్యం కోసం పసుపు పొడిని, వ్యాధి నివారణ కోసం మిరియాలు మరియు ఆవాలను, ఆర్థిక సమస్యల కోసం బంగారు పాము పడగలను స్వామికి సమర్పిస్తారు. అయితే ఈ ఆలయానికి వెళ్లే భక్తులు కొన్ని అత్యంత కఠినమైన నియమాలను పాటించాలి. మీరు ఈ గుడికి వెళ్లాలనుకుంటే 3 రోజుల ముందు నుండే నాన్ వెజ్ తినకూడదు, ఆల్కహాల్ తీసుకోకూడదు. అంతేకాదు, మీ మనసులో ఎవరి గురించి నెగిటివ్గా ఆలోచన కూడా చేయకూడదు. ఈ నియమాలు పాటించకుండా అక్కడికి వెళ్తే ఏ ఫలితం ఉండకపోగా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అందరూ నమ్ముతారు. అలాగే దర్శనం ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత కూడా 11 రోజుల పాటు ఉల్లి, వెల్లుల్లి లేకుండా సాత్విక ఆహారం తీసుకోవడం మంచిది. ఈ పద్ధతులన్నీ మన శరీరంలోని కర్మలను క్లెన్స్ చేయడానికి దోహదపడతాయి. అలాగే వేలాది మంది భక్తులు తమకు సంతానం కలిగిందని, ప్రాణాంతక వ్యాధులు నయమయ్యాయని చెప్పే సాక్ష్యాలు ఈ ఆలయ రికార్డుల్లో 10,000కు పైగా ఉన్నాయి. ఈ మన్నారసల ఆలయం చుట్టూ ఉన్న 16 ఎకరాల కళ్ళేరి అనే దట్టమైన అటవీ ప్రాంతంలో సర్పాలు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. ఇక్కడ ఒక వింతైన విషయం ఏంటంటే, ఈ పాములు భక్తుల మధ్య తిరుగుతున్నా ఎవరినీ కాటు వేయవు. ఒకవేళ ఎవరైనా పొరపాటున పాము కాటుకు గురైనా ఈ ఆలయలో ఉండే మట్టిని రాస్తే ఆ విషం హరించుకుపోతుందని భక్తులు నమ్ముతారు. 2025 మరియు 2026 సంవత్సరాల్లో కూడా ఉత్సవాల సమయంలో ఇక్కడ సర్పాలు ప్రత్యక్షమై పూజల్లో పాల్గొన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ మన్నారసల వెళ్లడానికి హరిపాడ్ రైల్వే స్టేషన్ అత్యంత సమీపంలో ఉంటుంది. కాయంకుళం జంక్షన్ కూడా దగ్గరలోనే ఉంది. చివరిగా మన్నారసల శ్రీ నాగరాజస్వామి ఆలయం అనేది మానవ ప్రపంచానికి మరియు సర్పలోకానికి మధ్య ఉన్న ఒక వారధి లాంటిది. ప్రకృతిని, జీవజాలాన్ని గౌరవించడం మన ధర్మమని ఈ క్షేత్రం మనకు గుర్తు చేస్తుంది. 30,000 సర్పాల సాక్షిగా ఒక తల్లి పర్యవేక్షణలో నడుస్తున్న ఈ ఆధ్యాత్మిక క్షేత్రం ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించవలసిన అద్భుతం. సంతానం కోసం తపించే దంపతులైనా, మానసిక ప్రశాంతత కోరుకునే భక్తులైనా ఇక్కడ లభించే ఎనర్జీని పొంది తీరుతారు. ఈ భూమిపై భగవంతుడు ఏ రూపంలో ఉంటాడో చెప్పలేం, కానీ మన్నారసలలో మాత్రం నాద రూపంలో భక్తులను రక్షిస్తున్నాడని నమ్మకమే ఈ క్షేత్ర ప్రాముఖ్యతకు నిదర్శనం. సో ఇది ఫ్రెండ్స్, ఈ మన్నారసల శ్రీ నాగరాజస్వామి ఆలయ విశిష్టత. ఈ వీడియో చూశాక ఇక్కడికి మీలో ఎంతమంది ఇక్కడికి వెళ్లాలనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.